అంటే ఇంతకుముందు డైలాగులు లీక్ అయినాయి. మొన్న వచ్చేసరికి 'ఆయుధ పూజ' సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఇట్లా లీక్ అవుతా వచ్చినాయి. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంది? ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏం రాలేదు కదా కొంతమందిలో. ఇది ఒక రకంగా ఏంటంటే వీళ్ళే మూవీ టీమే చేపిస్తారా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎట్లా లీక్ అవుతాయండి అని మూవీ టీమే లీక్ చేసి పబ్లిసిటీ పరంగా ఇది ఇంకో టైప్ పబ్లిసిటీ అండి, అలా చేపిస్తారా అనిపిస్తుంది. కాబట్టి దీని వెనకాల ఎవరున్నారు ఏందనేది మూవీ టీమే తేల్చాల్సిన అవసరం ఉందండి. ఒకవేళ ఇది వాళ్ళు కానీ లీక్ చేయకుండా ఉంటే కంపల్సరీ ఎవరు లీక్ చేశారో దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకొకటి ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళితో తీసిన ఏ హీరోకి నెక్స్ట్ హిట్ పడదు అనేది ఒక సెంటిమెంట్, అది క్రాక్ చేస్తాడంట ఇప్పుడు. చూస్తున్నామండి, గత రాజమౌళి ఇప్పుడు 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. తనకి ఎంతైతే భారీ హిట్లు ఇచ్చారో, ఎవరికైతే నితిన్ కానీ ఎవరికి ప్రతి ఒక్కరి సినిమా చూసుకుని అప్పుడు జూన్ ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు వచ్చే సినిమాల దాకా ప్రతి ఒక్కరూ రాజమౌళితో ఎవరైతే ఇండస్ట్రీ కొడతారో, ఎవరైతే బ్లాక్ బస్టర్ కొడతారో ఆ తర్వాత హీరోకి మినిమం ఒక సినిమా నుంచి 6-7 సినిమా మూవీస్ వరకు 1 to 6-7 వరకు ఫ్లాపులు అవుతానే వస్తున్నాయండి. కాబట్టి ఈ సెంటిమెంట్ ఎన్టీఆర్ మీద కూడా ఉండదా అనేది ఉంటుందనేది ఎక్కువ పర్సంటేజ్. ఎందుకంటే గతంలో మనం ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితేనే 2 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయితేనే థర్డ్ సినిమా మీద హైప్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. అటువంటిది రాజమౌళి ఇంతవరకు 15 తీసాడో 16 తీసాడో తెలియదు. ప్రతి ఒక్కరు తీసిన వాళ్ళు ప్రతి ఒక్కరు తర్వాత సినిమాలు ఫ్లాప్లు అవుతా వచ్చినాయి. కాబట్టి దీని మీద 90% ఫ్లాప్ అయ్యిద్ది అనే సెంటిమెంట్ అయితే పుట్టించారండి. కాకపోతే ఈ దేవర సాంగ్స్ కానీ ఆ లుక్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఆ సెంటిమెంట్ని ఒక సినిమాల వరకు ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నామండి. బ్రేక్ చేసి రాజమౌళితో సినిమా తీసి నెక్స్ట్ సినిమా హిట్ కొట్టిన ఫస్ట్ హీరోగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాను. సృష్టిస్తాడండి 100%. చరిత్ర సృష్టిస్తాడు 100% హిట్ కొట్టి. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం సెంటిమెంట్ వర్కౌట్ అయింది అనిపిస్తుంది. జాన్వీ కపూర్తో పెయిర్ అలాగా బాగుందండి. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ వారసుడుగా వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ హీ ప్రూవ్డ్. ఒక సీనియర్ ఎన్టీఆర్ కింద ఒక స్టెప్ ఎక్కాడు అనిపించింది. కాబట్టి ఇప్పుడు శ్రీదేవి వారసురాలుగా జాన్వీ కపూర్ వచ్చింది. తను ఎటువంటి టాలెంట్ ఉందో, తన వారసత్వం నిలబెడుతుందో లేదో అనేది ఎదురు చూస్తున్నాం. పేరు అయితే చాలా అద్భుతంగా ఉందండి. మనం ఎట్లా చూస్తే టెంపర్లో ఎన్టీఆర్ని కాజల్ని చూస్తే ఎలాంటి పేరు అనిపించిందో, ఇప్పుడు ఒక 10 years తర్వాత ఈ దేవరాలో ఎన్టీఆర్ని, జూనియర్ ఎన్టీఆర్ గారిని, జాన్వీ కపూర్ని చూస్తుంటే అటువంటి పేరు అనిపిస్తుందండి. పేరు అయితే చాలా అద్భుతంగా ఉందండి. అక్కడ వచ్చేసే వాళ్ళ కెమిస్ట్రీ కానీ, ఆ బీచ్ సాంగ్ కెమిస్ట్రీ కానీ చాలా అద్భుతంగా అనిపించిందండి. అందుకే 110 million views అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. భారీగా హిట్ అయింది సినిమా కూడా. ఇంత భారీగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం సినిమా లవర్గా.